పూజలో అక్షతలు ఉపయోగిస్తే, అక్షతలు అంటే ఏంటో ముందు కొంచెం చెప్పుకుందాం. అక్షతలు అంటే క్షతము లేనివి. క్షతము లేనివి అంటే అర్థం ఏమిటంటే బియ్యం గింజలతో అక్షతలు చేస్తాము. అవి విరిగినవి ఉండకూడదు. విరిగినవి ఉండకుండా పూర్తి గింజలుండి ఆ గింజలలో పసుపు, అమ్మవారికి కూడా మహాలక్ష్మి కూడా స్వామివారి నిత్య అనుపాయన కాబట్టి ఆ తల్లి కూడా ఖచ్చితంగా పూజింపబడుతుంది స్వామివారితో పాటు, చెయ్యాలి కూడా. కాబట్టి అమ్మవారు ఉంటారు కాబట్టి కొంచెం చాలా స్వల్ప మాత్రం కుంకుమ, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, వీటితో అక్షతలు తయారు చేస్తాం. ఒకవేళ మరి ఆవు నెయ్యి లేదండి మా దగ్గర అంటే మనం వాడుకునే ఏదైనా నువ్వుల నూనె కానీ, కొంచెం ఇది కూడా లేకపోతే కొబ్బరి నూనె, ఇవి పెట్టి అక్షతలు తయారు చేస్తాం, కలుపుకుంటాం. అస్సలు తడి తగలకుండా కలుపుకోవాలి అక్షతలు. ఇవి మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. అక్షతలు చక్కగా కలిపి పొడిగా ఒక డబ్బాలో వేసి ఉంచుకొని కొన్ని రోజుల వరకు అక్షతలు